గుడ్ ఈవినింగ్ టు ఆల్. కిరణ్ డ్రైవింగ్ స్కూల్ ఫ్రమ్ తిరుపతి. ఈరోజు మనకు న్యూ జాయినింగ్ పేరు జై గోపి ఈరోజు చేరాడు. ఎలా స్టార్టింగ్ ఎలా నేర్పిస్తారని అడిగారు. మనం తనకు స్టార్టింగ్లో ఎక్సలేటర్ గురించి, క్లచ్ గురించి, బ్రేక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. స్టార్టింగ్ కాబట్టి ఈరోజు తనకి ఎక్సలేటరు, క్లచ్ అప్పగించారు అండ్ స్టీరింగ్, ఈ మూడు తన కంట్రోల్ ఉంటుంది. బ్రేకు, గేరు, అడిషనల్ క్లచ్ అంటే డ్యూల్ క్లచ్ కాబట్టి లెఫ్ట్ క్లచ్ మా కంట్రోల్ ఉంటుంది. క్లచ్, బ్రేకు మా దగ్గర ఉంటుంది. సో ఈ విధంగా హైవే పిచ్చుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇలా డ్రైవ్ చేస్తున్నాడు చూడండి, స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. మార్జిన్ చెప్పాము. లెఫ్ట్ మార్జిన్ లెఫ్ట్ మిర్రర్లో కనపడాలి, రైట్ మార్జిన్ రైట్ మిర్రర్లో కనపడాలి. ఈ రెండు మిర్రర్లు కనబడితే, ఈ రెండు లైన్లు రెండు మిర్రర్లు కనబడితే నువ్వు కరెక్ట్గా వెళ్తున్నట్టు అర్థం. ఏ మిర్రర్లో కూడా లెఫ్ట్ మిర్రర్లో కానీ మీకు వైట్ లైన్ కనపడలేదంటే మీరు డ్రైవింగ్ రాంగ్ వచ్చారని అర్థం. అదేవిధంగా లెఫ్ట్ మిర్రర్లో చెక్స్ లైన్ కనపడలేదంటే మీరు లైన్ దాటేసి అర్థం. ఆ రెండు లైన్లు కరెక్ట్గా ఆ రెండు మిర్రర్లో ఫాలో అవ్వమని చెప్పాను. వాటిని చూసుకుంటూ, గమనించుకుంటూ, ఫ్రంట్ ఎక్కువగా డీప్గా అబ్జర్వేషన్ చేసుకుంటూ, డౌట్ వచ్చినప్పుడు వాటిని ఫాలో అయ్యామంటే నీకు కరెక్ట్గా కనబడుతుంది చెప్పాను. సో అదొక టెక్నిక్ అనమాట. ఎప్పుడు కూడా లెఫ్ట్ మిర్రర్, రైట్ మిర్రర్ ఎందుకు ఫాలో అవ్వాలంటే హైవే డ్రైవింగ్ కాబట్టి లైన్స్ మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, మన వల్ల పక్క వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, బ్యాక్ వెహికల్కి ఏమైనా ఇబ్బందిగా ఉందా అని తెలుసుకోవడానికి ఆ మార్జిన్ మనం ఫాలో అవుతాము. ఆ మార్జిన్స్ కూడా చూసుకొని డ్రైవ్ చేస్తాము. సో ఈ విధంగా హైవేలో ఒక 8 days కంపల్సరీగా డ్రైవింగ్ నేర్పిస్తామండి. ఈ హైవేలో ఈ డ్రైవింగ్ పెద్దకు తనకి ఫస్ట్ రోజు కంట్రోల్, సెకండ్ డే కంట్రోల్ ఇస్తారు, థర్డ్ డే కూడా కంట్రోల్ ఇస్తారు, ఫోర్త్ డే అంతా తనే క్లచ్, గేరు, బ్రేకు అంతా ఎక్సైటర్ మెయింటైన్ చేసి చేస్తారు. ఈ మధ్య కాలంలో ఈ యొక్క 11-10 days లోపల అతనికి రోడ్ కంట్రోలు అండ్ సేఫ్టీ కంట్రోలు, లైన్ మార్జిన్ మెయింటెనెన్సు, ఓవర్టేక్ మెయింటెనెన్సు, టైమింగ్, ఎదుటి వెహికల్ ఎలా గెస్ట్ చేసుకోవడం అవన్నీ ట్రైనింగ్ ఇచ్చేస్తారు. దాని తర్వాత మనం డ్రైవింగ్ అనేది ట్రాఫిక్కి తీసుకొస్తారు. ఇది కిరణ్ డ్రైవింగ్ స్కూల్. ఈరోజు తను జాయిన్ అయ్యాడు. ఫస్ట్ క్లాసు చెప్పాం. ఏమో భయపడతండి, ధైర్యంగా తోలండి, బేస్మెంటే స్ట్రాంగ్గా వేయండి అంటే భయపడకుండా ధైర్యంగా ఫస్ట్ డ్రైవింగ్లో బేస్మెంట్ స్ట్రాంగ్గా వేస్తే మీరు 20 days డ్రైవింగ్ నేర్చుకుంటారు. అది మీకు చాలా ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అని చెప్పాను. భయపడితే డ్రైవింగ్ రాదు. భయపడకుండా నిర్భయంగా డ్రైవ్ చేయాలి. మీకు ఎటువంటి సమస్య రాకుండా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్పించేది ఒక డ్రైవింగ్ స్కూల్లో మాత్రమే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ స్కూల్, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. మీ ఇష్టంగా మీరు బావ దగ్గర నేర్చుకున్నాము, అన్న దగ్గర నేర్చుకున్నాము, మా ఫాదర్ నేర్పించారు, ఫ్రెండ్ నేర్పించారు అని చెప్పకూడదు. కంపల్సరీ ఎవరైనా కానీ డ్రైవింగ్ మాత్రం డ్రైవింగ్ స్కూల్ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ స్కూల్స్లో నేర్చుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ నేర్చుకోవాలి. ఈ విధంగా రోడ్ రిపేర్ చేస్తూ ఉంటారు సైడ్స్లో, వాటిని ఎలా చూసుకోవాలి, డివైడర్స్ పెడుతుంటారు చూసుకోవాలి, ఓవర్టేక్ చేసేటప్పుడు ఆ వెహికల్, భారీ వెహికల్ ఎలా ఉంటుంది చూసుకోవాలి. సో ఈ విధంగానే మనం కిరణ్ డ్రైవింగ్ స్కూల్లో అద్భుతంగా డ్రైవింగ్ నేర్పిస్తారు. చాలా ఈజీగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు, ఫ్రెండ్లీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ఆల్.